686 అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరావు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా సుమారు 2 గంటల పాటు విస్తృత చర్చ అనంతరం ఆమోదం లభించింది. పలు పార్టీల ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. ఇక ఈ బిల్లు రేపు రాజ్యసభ ముందుకు రానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సోమశేఖర్ అందిస్తారు. చెప్పండి సోమశేఖర్, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ రోజు అందరూ ఊహించిన విధంగా, ఎందుకంటే శనివారం ఇక్కడ అసెంబ్లీ పెట్టి ఆంధ్రప్రదేశ్ లో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ కూడా దానికి సంబంధించిన చర్చ జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ రోజు లోక్సభలో దీనికి సంబంధించి సుమారు 2 గంటల పైగా చర్చ అయితే జరిగింది. ఇందులో ప్రధానంగా దాదాపుగా ఒక 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు అయితే పాల్గొన్నారు, చర్చించారు. ఇక్కడ ఒక ఊహించని పరిణామం కూడా చోటు చేసుకుంది ఈ రోజు లోక్సభలో. అదేంటి అంటే ఈ బిల్లుకి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి, వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించింది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడం అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ ఎవరైతే ఉన్నారో మాణిక్యం ఠాగూర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఓవరాల్ గా మద్దతు అయితే ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే అమరావతి రాజధానికి సంబంధించి బిల్లుతో పాటు విభజన సమయంలో ఏ అంశాలైతే అప్పుడు ప్రస్తావించారో, ప్రత్యేక కొన్ని హామీలు ఏవైతే ఇచ్చారో వీటికి సంబంధించి కూడా ఆయన లేవనెత్తడం అనేది ఒక కీలక అంశం. దీంతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా మాట్లాడారు. పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అమరావతి బిల్లుని ఇంకా ఎవరు కదిలించలేరు, దీన్ని పూర్తిగా చట్టబద్ధత వస్తుంది, రైతులకి ఇక పూర్తిగా న్యాయం జరిగినట్టే. ఎవరైతే అక్కడ దాదాపు ముందుగా 30,000 ఎకరాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అమరావతి కోసం త్యాగం చేసిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగినట్టే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దీంతో పాటు వైఎస్ఆర్సీపీ ఈ బిల్లుని వ్యతిరేకించింది. వైఎస్ఆర్సీపీ ఎంపీల తరఫున మిథున్ రెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సభలో. ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఈ బిల్లు ఒక డ్రామా అంటూ ఆయన కొట్టిపారేశారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక డ్రామా చేస్తోంది ఆంధ్రప్రదేశ్ లో. వాస్తవానికి రాజధాని ఎలా ఏర్పాటు చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం, ఇందులో కేంద్రం జోక్యం ఏంటి అన్నట్టుగా కూడా ఆయన ప్రశ్నించడం. అలాగే అమరావతి రైతులకు ఈ బిల్లు ద్వారా, అంటే అమరావతి చట్టబద్ధత ద్వారా ఏ తరహా న్యాయం చేస్తారు అనే ప్రశ్న కూడా ఆయన సంధించారు లోక్సభ సాక్షిగా. ఇదే నేపథ్యంలో లోక్సభలో ఈ బిల్లును దాదాపు అన్ని పార్టీల ఎంపీలు తమ తమ అభిప్రాయాలు అయితే తెలియజేశారు. దాదాపు ఒక 2 గంటల పాటు చర్చ జరిగిన తర్వాత ఈ బిల్లుని ఆమోదించడం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అప్పుడు ఆ సమయంలో స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ ఒక ప్రకటన చేశారు. ఈ బిల్లుని లోక్సభలో ఆమోదించడం జరిగింది అనే ప్రకటన అయితే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ రేపు గురువారం ఏదైతే ఉందో రాజ్యసభలో ఈ బిల్లుకి అక్కడ పంపిస్తారు. దాని మీద కూడా సుమారు ఒక మధ్యాహ్నం నుంచి 1 గంట ఆ ప్రాంతంలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజ్యసభలో కూడా ప్రతిపక్షానికి సంబంధించిన ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు అక్కడ సంఖ్య కాస్తంత ఎక్కువగా ఉంటుంది లోక్సభతో పోలిస్తే. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి చర్చ జరుగుతోంది? ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీలు అయితే దీన్ని తిరస్కరిస్తారు ఖచ్చితంగా. ఇప్పటికే చెప్పారు, వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అమరావతికి రాజధానికి వ్యతిరేకం కాదు, కానీ ఈ చట్టబద్ధత కల్పించే అంశానికి మాత్రం తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము అనేదైతే ఈరోజు మిథున్ రెడ్డి చెప్పిన మాట లోక్సభలో. దాన్నే రేపు కూడా అక్కడ ప్రస్తావిస్తారా రాజ్యసభ సభ్యులు అనేది చూడాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా తన వైఖరి చెప్తుంది. వైఖరి చెప్పి కొత్త అంశాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో రాజ్యసభలో కూడా ఎలాంటి చర్చకు వస్తుందనేది ఓవరాల్ గా ఏంటి అంటే, ఇక్కడ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పరిణామాలు చూసుకున్నా, అక్కడ జరిగిన పరిణామాలు చూసుకున్నా, చట్టబద్ధత అంటే అమరావతి అనే పేరు ఏదైతే ఉందో ఆ పేరుకి అక్కడ రాజధానికి చట్టబద్ధత కల్పించే విషయంలో ఒక కీలక అడుగు పడింది. లోక్సభలో అయితే బిల్లు ఆమోదం పొందేసింది. ఇక రాజ్యసభలో ఏం చేస్తారు? రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడమే తరువాయి అంటున్నారు. వాట్ నెక్స్ట్ అనేది మాత్రం వేచి చూడాలి. థ్యాంక్ యూ సోమశేఖర్, థ్యాంక్స్ ఫర్ దిస్ అప్డేట్. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అమరావతి రాజధానిపై తమ స్టాండ్ ఇండైరెక్ట్ గా చెప్పేశారు. కూటమి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొత్త పల్లవి అందుకున్నారు. రాజధాని చట్టబద్ధత విషయంలో ప్రజలను ఆలోచింపచేసేలా ఓ మైండ్ గేమ్ మొదలుపెట్టారు. మరోపక్క లోక్సభలో కూడా అమరావతి బిల్లును వ్యతిరేకించారు వైసీపీ ఎంపీలు. తాము అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని, బిల్లుకు మాత్రమే వ్యతిరేకమంటూ అక్కడ కూడా కొత్త రాగం తీశారు. ఇంతకీ వైసీపీ స్టాండ్ ఏంటో చెప్పినట్టేనా? ఇక ఇదే అంశం సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. కిరణమయ్యి, చూసుకుంటూ ఉంటే రాష్ట్ర రాజకీయాల్లో అయితే అమరావతి అనేది సెగరేపుతుంది. ఈ రోజు తాడేపల్లిలోని వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే
ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో అయితే ఆయన అమరావతిపై అలాగే కూటమి నేతలపైన అయితే నిప్పులు చెరిగారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే అమరావతికి మాస్టర్ ప్లాన్ ఉందో అది మాస్టర్ ప్లాన్ కాదు, అది తన బినామీల కోసం సృష్టించుకున్న మెగా ప్లాన్ మాత్రమేనని, తన బినామీలకు దోచిపెట్టడానికి ఈ ప్లాన్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం చూడొచ్చు. ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత నుంచి కూడా అమరావతి అంటూ కూడా అమరావతి కోసం మాస్టర్ ప్లాన్స్ క్రియేట్ చేశారు. అవన్నీ కూడా తన బినామీలకు కట్టబెట్టే విధంగానే ఉంది. ఇసుక ఫ్రీ అంటున్నారు కానీ దానికి చెల్లించే బిల్లులు మాత్రం భారీగా ఉంటున్నవి. అలాగే రాష్ట్రంలో ఉండే అమరావతికి ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకి 14,000 కోట్లు 14,000 ఖర్చు అవుతుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం చూడొచ్చు. నీళ్లు మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో కలిగించాలంటే ఒక ఎకరానికి 2 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అలాగే 50,000 ఎకరాలు చూసుకుంటా ఉంటే 1,00,000 కోట్లు అవుతుంది. అవి కాకుండా మరలా ఇంకో 50,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. ఇవన్నీ కూడా కలుపుకుంటే దాదాపు అమరావతి అభివృద్ధికి చేయాలంటే 2 లక్షల కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అలాంటి అమరావతి సెల్ఫ్ గా సంపాదించుకుంటుంది అని చెప్తున్నారు. ఎంతవరకు సంపాదించుకోగలిగింది? మీరు ఎంతవరకు అప్పులు చేసి అమరావతిలో అవి చేస్తాం అంటూ కూడా అమరావతిని దోచుకునే వారికి బినామీలకే భూములు కేటాయిస్తున్నారు అంటూ కూడా ఆయన అయితే వ్యాఖ్యానించి చూసాము. అమరావతిలో మీరు 2014 నుంచి ఇప్పటి వరకు 2026 వరకు ఇక్కడ 12 సంవత్సరాల్లో మీరు అమరావతిలోనే స్థిర నివాసం ఏర్పరచుకోలేకపోయారు. ఎప్పుడు హైదరాబాద్ కి వెళ్తూ వస్తూ ఉంటారు, షెటర్లుగా మారుతూ ఉంటారు, కానీ అమరావతిని స్థిర నివాసం వ్యాఖ్యానించుకోలేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే చెప్తాం చూసాం. మేము 3 ప్రాంతాల అభివృద్ధికి పాటుపడి ఉన్నాం. ఏదైతే కర్నూలులో శ్రీబాగ్ వడంబడికి ఉందో ఆ వడంబడికి ప్రకారం న్యాయవేదిక అనేది కర్నూలుకి చెందాలి అనేది అప్పట్లో ఉంది. అందుకనే మేము అలా వెళ్ళాము. విశాఖపట్నాన్ని ఒక మెగా క్యాపిటల్ గా ఉంచడానికి కారణం అక్కడ ఆల్రెడీ సృష్టించాల్సింది ఏమీ లేదు, ఆల్రెడీ ఉన్నది. దానికి 10,000 కోట్లు అయితే సరిపోతుంది. ఆ విధానంలో రాష్ట్ర బడ్జెట్ లో కొంత కేటాయిస్తే అక్కడ పరిపాలనకు ఉపయోగపడుతుంది. అలాగే మేము అసెంబ్లీ ఇక్కడ లెజిస్లేటివ్ క్యాంప్లైన్ గా ఇక్కడ అసెంబ్లీ ఉంటుందని ఇక్కడ చెప్పాము. కాబట్టి 3 ప్రాంతాల అభివృద్ధికే మేము మొగ్గు చూపాము. ఎందుకంటే అమరావతిని అభివృద్ధి చేయాలంటే 2 లక్షల కోట్ల వరకు ప్రభుత్వం దగ్గర అంతా ఉన్న పరిస్థితి లేదు. కాబట్టి అది కాకుండా 3 ప్రాంతాల అభివృద్ధి అయితే రాష్ట్రానికి మేలు చేసే ఉంటుంది. అలాగే సంక్షేమం రాష్ట్ర ప్రజలకు వెళ్తుంది. ఇవన్నీ కూడా ఆయన వ్యాఖ్యానించడం చూసాం. మేము అమరావతికి అయితే వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్న ఈ భూ కుంభకోణానికి వ్యతిరేకం అంటూ కూడా ఆయన చెప్పడం చూసాం. రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన కాడ నుంచి అన్ని పథకాలు కూడా పక్కద్రోవ పట్టిస్తూ తన బినామీలకే చంద్రబాబు నాయుడు అన్ని దోచిపెడుతున్నాడు అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే వ్యాఖ్యానించడం చూడొచ్చు. కిరణ్ భాయ్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. కేరళ రాజకీయాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ కేరళ సీఎం పినరయ్ మధ్య ఎలాంటి తేడా లేదని విమర్శించారు. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముట్టాతారలో జరిగిన రోడ్ షోలో మాట్లాడిన ఆయన ఇద్దరు నాయకులు కేరళ భవిష్యత్తును దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇక బీజేపీ ఓటు బ్యాంకు పినరయ్కి మళ్లేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? విజయ, ఏదైతే ఏప్రిల్ 9వ తారీఖు కేరళంలో జరిగేటువంటి ఏదైతే అసెంబ్లీ స్థానాలు దాదాపుగా 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్గా ఈరోజు రేపు అక్కడ ఏదైతే పలు నియోజకవర్గాలకు సంబంధించి త్రివేణం కావచ్చు, లేదంటే అక్కడ కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొంటున్నారు. మెయిన్ ప్రధానంగా ఏదైతే ఈ 140 నియోజకవర్గాలు సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్నిటిని సెలెక్ట్ చేశారు. సో కాంగ్రెస్ అధిష్టానం సో వాటిల్లో కొన్నిటిలో బహిరంగ సభలతో పాటు రోడ్ షో నిర్వహిస్తున్నారు. రోడ్ షోతో పాటు కార్నర్ సభలు నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అధ్యక్షతన ఇప్పటికీ తెలంగాణలో ఏదైతే బై ఎలక్షన్ కావచ్చు, పార్లమెంట్ స్థానాలు ఎక్కువ గెలుచుకున్నటువంటి నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్గా సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం సెలెక్ట్ చేసి అక్కడ పంపించింది. సో ఈరోజు రేపు అక్కడ ఉండే అవకాశం ఉంది. సో మెయిన్గా చూసుకున్నట్లయితే ఏదైతే పినరయ్ సీఎంగా ఉన్నటువంటి పినరయ్కి బీజేపీకి ఎవరికి ఓటేసినా కానీ ఇది బీజేపీకే షిఫ్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఏదైతే కేరళకు ఉన్నటువంటి ఏదైతే మంచి గుర్తింపు ఉందో అది అంతా కూడా చెడిపోతుంది. సో మీరు వేసినటువంటి ఓట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా బీజేపీకి షిఫ్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో పోటీ చేస్తున్నాయో ఇక్కడ
140 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మిత్రపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ అభ్యర్థులు వాళ్ళని గెలిపించాలి, గెలిపించడంతో పాటు భారీ మెజార్టీతో గెలిపించాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఓటర్లను అయితే దీనికి సంబంధించి అడ్రస్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఏదైతే ఈ 5 ఏళ్ళు జరిగినటువంటి పరిపాలనను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కొంత ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్ ప్రధానంగా చూసుకున్నట్లయితే కేరళంకు ఉన్నటువంటి ఏదైతే ప్రతిష్ఠ ఉందో అది ప్రతిష్ట మొత్తం కూడా దెబ్బతినే విధంగా పరిపాలన సాగింది. సో ఈ వచ్చేటువంటి 5 సంవత్సరాల పాటు ఏ విధంగా ఉండాలి ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలి. ఏప్రిల్ 9వ తారీఖున ఏదైతే ఈవీఎంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే కోరిన పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద రేపు కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కార్నర్ సభలు నిర్వహించే అవకాశం ఉంది. దాంతోపాటుగా కొన్ని బహిరంగ సభలు, రోడ్ షోలు కూడా నిర్వహిస్తారు. సో రేపేం మాట్లాడతారు ఏంటి అని అంతా ఉత్కంఠంగా ఎదురు చూసే పరిస్థితి ఉంది. విజయ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మిగిలిన అప్డేట్స్ చూద్దాం. దక్షిణ భారతదేశానికి జీవనాడిగా నిలిచిన నాగార్జున సాగర్లో నీటి మట్టం ఆందోళన కలిగిస్తుంది. పూర్తి స్థాయి 590 అడుగులు కాగా ప్రస్తుతం నీరు 534 అడుగులకు పడిపోయింది. వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ నిల్వలు వేగంగా తగ్గుతున్నాయి. హైదరాబాద్ జంట నగరాల నుంచి సరిహద్దు గ్రామాల వరకు తాగునీటి అవసరాలు ఈ జలాశయంపై ఆధారపడి ఉండటంతో పరిస్థితి తీవ్రంగా మారుతుంది. డెడ్ స్టోరేజ్ స్థాయి 510 అడుగులకు చేరువ కావటం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. చెప్పండి వెంకటరెడ్డి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ శ్రీయ వర్మ. ఇక నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో ప్రస్తుతం అయితే జలాశయం కూడా నీటి మట్టం తగ్గి అయితే వెలవెలబోతుందని చెప్పొచ్చు. 2 తెలుగు రాష్ట్రాల జలవర ప్రధానంగా ఉన్నటువంటి నాగార్జున సాగర్లో పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు ప్రస్తుతం 534 అడుగులు ఉంది. 510 అడుగులు డెడ్ స్టోరేజ్ లెవెల్ కనుక నీరు చేరితే 2 తెలుగు రాష్ట్రాల్లోని 100 గ్రామాలతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు కూడా తాగునీటికి కష్టంగా మారే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక దీంతో ఉన్నతాధికారులంతా ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వినియోగించుకోవాలంటూ కూడా ఇక 2 రాష్ట్రాల ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వాలకు కూడా సూచనలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇక కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు 811 టీఎంసీల నీటిని అటు ఆంధ్రప్రదేశ్కు 511 టీఎంసీలు, అదేవిధంగా మరొక వైపుకు ఇటు తెలంగాణకు 299 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలంటూ ఇప్పటికే ట్రిబ్యునల్ ఆదేశాలు ఉండడంతో కూడా నీటి వినియోగం అంతకు మించి వాడుకోవడానికి పరిస్థితులు అయితే ప్రస్తుతం అనుకూలించకపోవడంతో కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నీటిని సాగర్ ఎడమ కుడి కాలువల ద్వారా అయితే ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయంతో పాటు సమీప గ్రామాలకు తాగునీటిని అందించుకుంటూ మరొక వైపుకు ఇటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా ఆ నీటిని సముద్రంలోకి అయితే వదులుతున్న తరుణంలోనే ప్రస్తుతం అయితే నీటికి కటకటగా మారుతుందని చెప్పొచ్చు. ప్రతిరోజు పెరుగుతున్నటువంటి ఎండల నేపథ్యంలోనే రిజర్వాయర్ నుంచి ప్రతిరోజు దాదాపు 1 టీఎంసీ నీరు ఆవిరైపోతున్నట్టుగా కూడా అధికారులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇక మరొక 24 ఫీట్ల లోతు మాత్రమే ఇటు సాగర్ జలాశయంలో డెడ్ స్టోరేజ్ కంటే ఎగువ భాగంలో నీరు ఉంది. ఇక మొత్తం 312 టీఎంసీల నీటికి ప్రస్తుతం ఇక 180 టీఎంసీల నీరు సాగర్ డ్యాంలో ఉంది. 120 టీఎంసీల నీరు డెడ్ స్టోరేజ్ కింది ఉంటుంది. అయితే 546 ఫీట్ల కంటే తక్కువ నీరు ఉంటే వ్యవసాయానికి నీరు అందించడం కష్టంగా ఉన్న తరుణంలోనే ప్రస్తుతం అయితే 534 ఫీట్ల వద్ద ఉన్నటువంటి నీటిని ఇక చివరి ఆయకట్టు ప్రాంత రైతుల కోసం వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నారు. ఇదే నీటిని ఇంకా దాదాపు 40 నుంచి 50 టీఎంసీల నీటిని మరొక 3 నెలల పాటు అంటే రాబోయే రోజుల్లో ఎండలు ఎక్కువగా ఉండడంతో ఆవిరి కూడా ఎక్కువగా అవుతుందని చెప్పి ఇప్పుడు అంచనా వేస్తున్న తరుణంలోనే ఇక 2-3 వారాల్లో కూడా డెడ్ స్టోరేజ్కి నీరు చేరుకుంటుందని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చే జూన్ నుంచి అదేవిధంగా సెప్టెంబర్ వరకు వర్షాలు పడే అవకాశం ఉండడంతో అప్పుడు కానీ నాగార్జున సాగర్ డ్యాంకు ఇన్ఫ్లో వచ్చే అవకాశం అయితే కనపడుతోంది. ప్రస్తుతం అయితే అవుట్ఫ్లో ఇన్ఫ్లో నిల్గా కొనసాగుతున్నప్పటికీ కూడా ఎండ ఆవిరి రూపంలో నీరైతే ఎక్కువగా అయితే ఆవిరైపోతుంది. మరొక వైపుకు పంటలన్నీ చివరి దశలో ఉండడంతో కూడా వారబందీ పద్ధతిలో వాటికి నీటిని అందించడం మరొక వైపుకు అధికారులు అయితే ప్రస్తుతం అయితే నీటిని విడుదల చేస్తున్న తరుణం ఉంది. మరొక వైపుకు జంట నగరాలతో పాటు ఇటు నల్గొండ జిల్లాలోని 540 గ్రామాలు, అదేవిధంగా ఖమ్మం, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవసాయ భూములకు ఎడమ కాలువ ద్వారా కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్ వైపుకైతే సాగునీరు అదేవిధంగా తాగునీరుని అయితే విడుదల చేస్తున్నారు. మరొక 2-3 వారాల్లో డెడ్ స్టోరేజ్ కంటే కింది కనుక నాగార్జున సాగర్ డ్యాంలో వాటర్ చేరితే కనుక జంట నగరాలకు నీటిని అందించడం కూడా కష్టంగా మారుతున్న తరుణంలోనైతే ప్రస్తుతం కొంత ఆందోళనకరంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెంకటరెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒంటిమిట్ట రామాలయంలో సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రమే రామే
मनोरमे सहस्रनाम तत्तुल्यम् श्रीराम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् श्रीराम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् श्रीराम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् श्रीराम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् श्रीराम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् श्रीराम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् श्रीराम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् श्रीराम सहस्रनाम सहस्रनाम तत्तुल्यम् श्रीराम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम्
रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् श्रीराम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् श्रीराम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् श्रीराम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् श्रीराम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् श्रीराम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् श्रीराम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम दुष्स्वप्नं दुर्दिदं तद्विषप्योदिहाम्यहम् अनुहतं परिहोदयो ह्यगुणैर्यधया गुणम् मृगस्य श्रुतमक्षया तद्विषप्योदिशाम्यहम् आराध्य अग्निरस्पारात् परशुरस्तुते विवादे त्वाभिवर्षत् स्वस्ति वनस्पते स्वस्ति मे वनस्पते नमः सकृत्सते रुद्राय नमो रुद्राय सकृत्सते रोष्ठमसि नमस्ते अस्तु मामाहिगुंसि शिरसि न शिवस्त्रं नमस्ते अस्तु मामाहिगुंसि उत्यादेव सगुणे सामगार्यसि ब्रह्मपुत्र इव सवनेषु सगुंससि स्वस्ति नः शकुने अस्तप्रतिनः स्वमना भवा पूर्वमिन्दिरागृहमेदिनं पाञ्चरात्र प्रवक्तारं वन्दे नारायणं प्रभुं पराशरं च मैत्रेयं भारद्वाजं